బాయ్స్ ర్యాపిడోలో అయితే ఇప్పుడు ఒక స్కామ్ అయితే జరిగింది. మరింత దారుణంగా కొడుకులు ఉంటారని అయితే నేను అస్సలు అనుకోలేదు గాయస్. ర్యాపిడోలో ఏం చేస్తున్నాడంటే వాడు ఒకడు రైడ్ బుక్ చేసుకున్నాడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ దగ్గర. అక్కడ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే బుక్ చేసుకున్నాడు వాడు రైడ్. వాడు బుక్ చేసుకున్న తర్వాత నేను అక్కడికి అరివైనా పెట్టినాను. అందులో ఉన్న నంబర్ కాల్ చేసి అయితే వాడు కాల్ లిఫ్ట్ చేస్తలేడు. 2-3 సార్లు చేసినా లిఫ్ట్ చేస్తలేడు. మళ్ళీ వాడే అందులో మెసేజ్ పెట్టినాడు. ఏమని పెట్టినాడు, వాడు కాల్ మీ అని వేరే నెంబర్ పెట్టినాడు. అది ర్యాపిడోలో కాకుండా వేరే నెంబర్, వన్ పర్సనల్ నెంబర్ అయితే పెట్టినాడు కాల్ మీ అని. ఆ నెంబర్కి నేను కాల్ చేసినాను. కాల్ చేస్తే వాడు ఏం చెప్పినాడు, అమౌంట్ ఎంత చూపిస్తుంది అయ్యా అని అడిగినాను. అమౌంట్ ఎంత చూపిస్తుంది అంటే వాడు 160 చూపిస్తుంది అని చెప్పినాడు. ఓకే నేను ఇంక ఎక్స్ట్రా ఇస్తాడు, వాడు ఎక్స్ట్రా ఇస్తాను భయ్యా నైట్ టైం కదా వాడే అన్నాడు. వాడు చూడండి వాడే అన్నాడు ఎక్స్ట్రా ఇస్తాను భయ్యా నైట్ టైం కదా అని. ఓకే అని నేను అన్నాను. ఓకే భయ్యా నేను నిన్నే ఉన్నాను రా బయటకన్నా అన్నాడు. లేదు మా మేడం వస్తుంది, నేను ఆలోపు నీకు 5000 సెండ్ చేస్తాను, ప్లస్ నీకు ఎక్స్ట్రా 200 కూడా ఇస్తాను కదా, 5300 సెండ్ చేస్తాను అని చెప్పింది వాడు. అంటే 200 ఎక్స్ట్రాది కాకుండా యాక్చువల్గా 160, కాకపోతే 200 ఎక్స్ట్రాది కాకుండా ఇంకా వాడు 300 ఇస్తున్నాడు, ప్లస్ 5000 కూడా సెండ్ చేస్తున్నాడు. సైడ్కి నేను మెసేజెస్ ప్రూఫ్స్ అన్నీ కూడా పెడతాను. చాలామంది నమ్మరు ర్యాపిడోలో ఇలాంటిది జరగకూడదని. ఇప్పుడే నైట్ ఇప్పుడైంది నా స్కాము. పక్కన బైక్ ఆపి ఇక్కడ నేను ఫ్లాష్ పెట్టుకొని మరీ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరు समझ नहीं हो भैया 5000 हाँ ठीक है भैया ठीक है। हाँ फोन पे हाँ फोन पे एच नंबर ओके। हाँ हेलो भैया हाँ एक मिनट అయితే వాడు చూసినారు కదా మొత్తం ఫేక్ మెసేజ్తో ఫేక్ పెడుతున్నాడు వాడు. మొత్తం ఇవన్నీ ఫేక్. ఇక వాడు పెట్టిన నంబర్ ఫేకే. వాడు తెలియ చూసినారు క్రెడిటెడ్ అని మన బ్యాంక్ నుంచి ఎట్లయితే వస్తుందో అట్లనే సేమ్ టు సేమ్ టైప్ చేసి అయితే పెట్టినాడు క్రెడిటెడ్ అని. మొత్తం తిట్టి తగిన వాడిని అయితే వాడు దెబ్బ ఫోన్ కట్ చేసిన మళ్ళీ ఫోన్ చేసి చచ్చిపోవాలి వాడిని ఫోన్ చేసి. అయినా సరే వీళ్ళు ఎట్లుంటారంటే గాయ్స్ వీళ్ళ మస్తు నంబర్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. చూసినారు కదా 5000 ఇక్కడ మనకి 12 గంటలు రోజు నడుతుంటే మనకు 1000 రూపాయలు కూడా మిగిలాయి. అలాంటి వీడు చూసినావా 5000 తెలివనోడైతే. ఇప్పుడు మన ర్యాపిడోలో వీళ్ళని ఎందుకు స్కామ్ చేస్తారు అంటే, ఇప్పుడు మన ర్యాపిడో రైడర్లు ఏం చేస్తారు, హడావిడిలో ట్రాఫిక్లలో ఏనో రోడ్ మీద ఉంటాడు. వాళ్ళు అంత స్పష్టంగా చూసుకోరు. బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ అనగానే ఇది క్రెడిట్ అయిపోయింది అనుకొని వాళ్ళ నెంబర్కి అయితే సెండ్ చేస్తారు. వాళ్ళు ఇలా పక్కన వాళ్ళు పోతున్నారు, ఇంత గట్టిగా చెప్తున్నాడు. అయితే ఏంటంటే మన ర్యాపిడో రైడర్లు ఎవరు కూడా మోసపోకూడదు, ఇలా అస్సలు కాకూడదు. ఇలానే మా ఫ్రెండ్కి వాడిని కూడా ఇట్లనే సేమ్ టు సేమ్ స్కామ్ అయింది. వాడు కూడా చెప్పినాడు ఒకసారి ఇట్లా అయిందని. అప్పుడు నాకు ఇవన్నీ నాకు గుర్తుకొచ్చట్లా నేను అది మెసేజ్ స్పష్టంగా చూసుకున్నా. వాడు మళ్ళీ డౌట్ రాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతూ మన ప్రొఫైల్ కూడా ఆర్మీ ఫోటో ఉంది. నేను ట్రూ కలర్లో అది కూడా నేను స్క్రీన్ షాట్ పక్కన చూపిస్తాను చూడండి. ఆర్మీ ఫోటో ఎట్లా అంటే ఇంగ్లీష్లో మళ్ళాడు యా మ్యామ్ ఈస్ కమింగ్ షార్ట్ అటు ఇటు అంటున్నాడు. ఈ అమ్మ మేడం లేదు ఏం లేదు, ఓ మేడం లోపల హాస్పిటల్లో ఉంది కొంచెం అర్జెంట్ ఉంది 5000 సెండ్ చేయంటున్నాడు వాడు. ఇలాంటి నా కొడుకులకి ఏమని చెప్పాలి చూడండి. ఇప్పుడు నేనైతే ఇది మన సైబర్ ఉంది కదా వెబ్సైట్లో, దాంట్లో అయితే కంప్లైంట్ పెడతాను. మీరు కూడా పక్కన నంబర్ కనిపిస్తుంది కదా వానికి. మనం ఎన్ని చేసినా సరే వీళ్ళని పట్టుకోలేము కదా, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండరు. వీళ్ళు వేడక్కడ ఉండి ఇవన్నీ మనక్కడ నడిపిస్తారు అన్నట్టు. వీళ్ళు ఇక్కడ దగ్గర అయితే ఉండరు ఇంతకు. వీళ్ళు ఇంత నైట్ రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన ర్యాపిడో రైడరు పొద్దుల్లో ఎంత కష్టపడతారో అది మనకు తెలుసు. వాడు 500 కోసము 1000 రూపాయల కోసం పొద్దుల్లా 12 గంటలు వాడిని నడుము నొప్పి లేసి వాడు ఇంట్లో ఫుడ్ తినక టైంకి అన్నం తినక చాలా కష్టపడి పెడుతున్నాడు. ఇది నేను వ్యూస్ కోసమే పెట్టాలనుకుంటే గాయ్స్ నేను ఇంత నైట్ ఇట్లా సరిగ్గా లేని సిచ్యువేషన్లో నేను వీడియో అయితే చేయకపోతుండే. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి కూడా జరగకూడదు గైస్. నేనంటే గాయస్ ఇది చూసుకున్నాను మెసేజ్ కరెక్ట్గా చూసినాను, ఎందుకంటే నా స్కామ్ గురించి ముందే తెలిసి కొంచెం నాకు అవగాహన ఉంది స్కామ్ ఎట్లా జరుగుతుంది ఏంది అని. మరి స్కామ్ గురించి తెలియని వారు ఏం చేస్తారు గాయస్,
ట్రాఫిక్లో ఎక్కడో ఉంటారు. వాడు వచ్చిన దానికో నా రియల్గానే మేడం ఉంది కదా, ఆపదలు ఉంది కానీ సెండ్ చేస్తారు. మేడం ఉండదు, ఆడ ఏముండదు, ఎవ్వరు ఉండరు కావచ్చు. రియల్ చెప్తున్నాను, మన మీద ఎంత కోపం వస్తుందంటే స్కామ్ మరి ఎంత దారుణంగా చేస్తున్నాడు చూస్తున్నారు కావచ్చు. వీళ్ళని ఏంది కావాల్సింతకి, వీళ్ళని ఎవరు పట్టుకోలేరానా లేదంటే వీళ్ళకి ఏంది నాకు అర్థమవుతలేదు. వాడు ఏ నంబర్, వీళ్ళకి నంబర్లు కూడా ఏ నుంచి వస్తున్నాయి ఇంతకి ఇన్ని నంబర్లు. వాడు ఇప్పుడు ఈ నంబర్ ఇక వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇక ఈ నంబర్ నుంచి చేయడు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర మస్తు వందల నంబర్లు ఉంటాయి, వేరే వేరే నంబర్ల నుంచి చేస్తారు. రోజు ఎంతమంది స్కామ్ చేస్తుంటాడు గాయ్స్. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇదైతే షేర్ చేసి దీనిపైన అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పొద్దు నుంచి కాపాడుకున్న మనీని అయితే మీరు కొడుకులకైతే ఇవ్వకండి.